ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు, ఆదాం మొదలుకు నేటి వరకు పుట్టిన ప్రతి ఒక్కరు ధనం వెంట పరిగెత్తిన వారే. ధనం వెంట పరిగెత్తని వారంటూ ఎవరు లేరు, అందరూ పరిగెత్తారు. కొందరేమో అవసరం మేరకు పరిగెత్తి తీసుకుని వెనక్కి వచ్చేసారు. కొంతమంది పరుగు ఆపకుండా చచ్చేదాకేం చేశారు, పరుగెత్తారు. అందుకే పాటలో రాశాం, ధనమే దేవుడని మనిషి డబ్బును కొలిచాడు, ప్రాణము కొనగలడా ఇప్పుడు. ధనమే దేవుడు అనుకున్నాడు, దాని వెంట పరిగెత్తాడు. కానీ ఒకరోజు కక్కి వేస్తారంటున్నాడు దేవుడు. లోక చట్టం ఏం చెప్తుందంటే ధనమేరా అన్నిటికీ అంటుంది లోకం. దైవ చట్టం ఏమంటుంది, దేవుడేరా సమస్తమునకు మూలం అంటుంది. మరి రెండింటికి తేడా ఉందా లేదా? మెజారిటీ ఆఫ్ పీపుల్ ధనాన్ని కోటేస్తారు, కానీ విశ్వాసి ఎప్పుడు ఎవరు కోటేస్తాడు, దేవుని కోటేస్తాడు, దేవునికే ఓటేస్తాడు. ఏమండి లేదు, అది అబద్ధం. అది ఏంటండి, ధనం ఉంటే మాత్రం ప్రాణాలు కాపాడబడుతున్నాయా? నెంబర్ 1, లక్షలు ఖర్చు పెట్టారు, కోట్లు ఖర్చు పెట్టారు, వచ్చారు బయటికి. మహా కుబేరులు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళు తమ ప్రాణమును కాపాడుకోగలుగుతున్నారా? లాస్ ఏజెన్సీలో జరిగిందే భయంకరమైన విపత్తు, ఇప్పటికీ ఆ కారు చిచ్చి ఇంకా చల్లారలేదంటే మనిషి కొంతవరకే చేయగలడు. అదే పెద్ద తుఫాను పట్టేసి మంచి భయంకరమైన బీభత్సమైన వర్షం కురిసింది అనుకోండి, మొత్తం ఏమైపోద్ది, ఆరిపోద్ది, చల్లారద్ది. ఇప్పుడు మన మానవ ప్రయత్నాలతో దాన్ని ఆపే ప్రయత్నం. మనం అనుకుంటున్నాం డబ్బుతో దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, డబ్బు ఉంటే దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు. ఎస్, కొంతవరకే, అది కూడా మానవ సహకారం మేరకే. వన్స్ ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోయామంటే అది ఎవడి మాట ఎందు, దేవుడి మాట తప్ప. డబ్బుతో నువ్వు ప్రకృతిని కానీ శరీరాన్ని కానీ కంట్రోల్ చేయలేవు, అది నీ వల్ల కాదు.